నమస్తే. ఈరోజు ఏంటంటే ఒక కొత్త న్యూ బ్లాగ్తో వచ్చేసాం. అదేంటంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండిద్ది మా థంబ్నైల్ చూసి. అదేంటంటే మా వైఫ్ శ్రీమంతం షాపింగ్ అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము. వెళ్తున్నాము విజయవాడకి వెళ్ళి మేమంతా కొనుక్కొని శారీస్ అవి కొనుక్కొని నాకు మా బాబుకి డ్రెస్సెస్ అవి మొత్తం కొనుక్కొని రావడానికి కోసం వెళ్తున్నాం నేను మా అత్తయ్య గారు. సో మీరు మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మాత్రం మా ఫుల్ వీడియోని వాచ్ చేసేయండి. లెట్స్ గో టు వాచ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ శ్రీమంతం షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. నేను మా అత్తయ్య గారు న్యూజిలాండ్ నుంచి విజయవాడ వెళ్తున్నాము. బాగా కూల్గా వెదర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత కూల్గా ఉందో, స్నో పడుతుంది. ఆ చలిలోనే వెళ్ళాం. ఫైనల్లీ మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. విజయవాడ అంటాం చిట్నగర్కి అయితే రీచ్ అయిపోయాము. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నానండి. సో కేసెస్ అయితే చాలా ఎక్కువ రాస్తున్నారండి విజయవాడలో. ఎవరైనా విజయవాడ వెళ్ళిన వాళ్ళు ఉంటే హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ కోసం చాలా రాస్తున్నారు, ఫైన్స్ కట్టించుకుంటున్నారు. ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం కన్ఫామ్గా హెల్మెట్ పెట్టుకోండి. ప్లేట్ నెంబర్స్ అయితే ఒకటి బండికి పెట్టుకోండి. ఎందుకంటే అది మాత్రం మస్ట్ అండ్ షుడ్, మర్చిపోమాకండి. సో ఫైనల్లీ మేమైతే వన్ టౌన్కి వచ్చేసామండి. వన్ టౌన్కి వచ్చి శారీస్ షాప్లోకి వెళ్ళి మా అత్తయ్య గారు కూర్చొని చూస్తున్నారు శారీస్. అంటే ఫస్ట్ చూస్తున్నాం బాగుండిద్దా లేదా అని చెప్పి. నాకైతే ఈ గోల్డ్ షాపింగ్స్ అయితే నాకు నచ్చవండి. ఎందుకంటే ఒక శారీ కోసం మొత్తం శారీస్ తీపిచ్చడం, అది ఇచ్చేయడం, ఆ డిజైన్ కావాలనడం, ఇది డిజైన్ కావాలి. నాకైతే లేడీస్ షాపింగ్ అంటే చాలా చిరాగండి. నేను అసలు వెళ్ళను. అంటే నాకు ఇంకా తప్పదు కదా, సీమంతం మాదే కాబట్టి నేను వెళ్ళాను. వాళ్ళు అంటున్నారు సో మా షాప్ కూడా మీరు ప్రమోషన్ చేయాలండి అని చెప్పారు. సరేనండి అని చెప్పి వాళ్ళు విజిటింగ్ కార్డులు అవి మొత్తం తెచ్చుకున్నాం. మా అత్తయ్య గారు అయితే శారీ చూస్తున్నారు. అదే మా వైఫ్కి అయితే మేము ఫోటోలు పెడితే మా వైఫ్ అంటుంది ఏంటి ఈ పాతకాలం శారీస్లా ఉన్నాయి, వద్దంటే ఎలాగోలాగా నచ్చ చెప్పి ఏదో ఒక శారీ లాస్ట్కి అయితే ఫైనల్ చేసుకున్నాం. ఆ శారీ కూడా మీకు చూపిస్తాను దీంట్లో. మేమైతే ఆ షాప్లో ఉన్న శారీస్ మొత్తం కింద తీపిచ్చాం. కొనింది 2 శారీస్కి 100 శారీస్ చూసారు వీళ్ళంతా. ఫ్రెండ్స్ మా వైఫ్కి అయితే చాలా శారీస్ చూపిస్తే దాంట్లో నుంచి 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే మా వైఫ్కి నచ్చవు అనమాట. ఎప్పుడో బాగా రియర్గా నచ్చుతాయి అనమాట. అందుకనే నేను వాళ్ళతో షాపింగ్కి వెళ్ళను, డబ్బులు ఇచ్చి వాళ్ళనే పంపించేస్తా, మీరు వెళ్ళండి అని చెప్పి అసలు నేను వెళ్ళను. ఏంటంటే ఇంకా శ్రీమంతం కాబట్టి వెళ్ళాను నేను కూడా. నాకు కూడా తీసుకోవాలిగా, బాబుకి కూడా తీసుకోవాలి, మా వైఫ్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడే మాకు టైం చాలా లాగేసిందండి. చూడండి ఎన్ని సారీస్ తీస్తున్నా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా చూస్తున్నారు. అంకుల్ గారు చూపిస్తున్నారు, ఒక వైపు నుంచి అక్కగారు చూపిస్తున్నారు, ఇద్దరు చూపిస్తున్నారు. లాస్ట్కి వాళ్ళకైతే సహనం అయిపోయిందండి. సహనం అయిపోయి చెప్తున్నారు వాళ్ళు, ఇంకా అయిపోయి శారీస్ ఇయ్యమ్మా, చూసుకోండి దీంట్లో తీసుకోండి లేదంటే మీ ఇష్టం అని చెప్పారు. మీలో కూడా మీ ఫ్యామిలీలో ఇలా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఒకసారి. మీ వైఫ్స్ కూడా, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్. ఫైనల్ అయితే శారీస్ తీసేసుకున్నాం. అది నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ చేస్తాము. సో డెకర్స్కి అయితే వచ్చేసామండి. డెకర్స్ దగ్గర వచ్చి కూడా ఇక్కడ డెకర్స్ మాకు నచ్చలేదు అంతగా. నచ్చపోతే వచ్చేసాం ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి ఇది వన్ టౌన్ సామ్రాజ్ చౌక్లో అయితే వచ్చామండి. వచ్చి ఇక్కడ మొత్తం డెకర్స్ అవి మొత్తం తీసేసుకున్నాము. అయితే ఇక్కడ మాకు నచ్చలేదు, అందుకనే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాం. ఎందుకంటే మాకు కావాల్సిన డెకర్స్ ఇక్కడ లేవు, వాళ్ళని అడిగితే మన దగ్గర స్టాక్ అయిపోయింది అన్నారు. సరే అని చెప్పి ఇంకా వేరే చోటకైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి సందులోకి లోపల ఉన్న చాలా డెకార్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీకు కూడా కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలాంటి డెకార్సింగ్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైనా సీమంతం గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి మాకు. సో మేము ఇక్కడ చూస్తున్నారు, మా అత్తయ్య గారు అయితే ఏం తీసుకుందాం ఏంటని చెప్పి చూస్తున్నారు. అలా ఫ్రంట్కి వెళ్ళి మొత్తం ఏంటంటే ఇంకా ఇలాగ ఈ ఫ్లవర్స్ అయితే బాగోదని చెప్పి నేనైతే 2 వెరైటీసే తీసుకున్నానండి. ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ తీసుకున్న కాడి నుంచి ఇంకా మొత్తం బాగోదు కదా, ఇప్పుడు ట్రెండింగ్ వేరే కదా. ఫైనల్లీ మేమైతే ఇక్కడ మా బాబుకి బట్టల కోసం వచ్చేసామండి. ఇక్కడ డ్రెస్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ఇక్కడ చూడండి మా అత్తయ్య గారు అయితే డ్రెస్ చూస్తున్నారు. నేను ఫుల్ హ్యాండ్ టీషర్ట్ కూడా ఫ్యాంట్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నారు. అంటే మా బాబుకి ఇలాంటివి తీసుకోవాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు కుదిరినాయి. ఎందుకంటే ఇప్పుడు మేము యూత్ కాబట్టి ట్రెండింగ్ది వేద్దాం అనుకుంటాం కదా. మీరు కూడా మీ అబ్బాయిలకి ఇలాంటి డ్రెస్సెస్ తీసుకొని ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు పాతకాలంగా కూడా న్యూ జనరేషన్ కూడా రండి. ఫైనల్లీ నేను కిందకు వచ్చేసి నా కోసం నేను బట్టలు అయితే చూసుకుంటున్నానండి. ఫ్యాన్ షర్ట్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను. చూడండి ఎన్ని ఫ్యాన్ షర్ట్లో నాకు 2 కలర్స్ నచ్చినాయి. అక్కడ కూడా నేను ట్రైల్ వేసి చూసుకొని ఫ్యాన్స్ వేసి ట్రైల్ వేసి అన్నీ తీపిచ్చాను వాళ్ళ దగ్గర. వాళ్ళని ఎందుకు తిట్టుకున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక 2 పేర్స్ మాత్రం తీసుకున్నాను. మా డాడీ వాళ్ళు కూడా తీసుకున్నారు నా కోసం. అంటే సీమంతం కదా, మా దాంట్లో రసం అంటారండి, రసంలో పెట్టడానికి కూడా తీసుకున్నారు. ఫైనల్లీ నేనైతే తీసేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మా డాడీ తీసుకొని నేను ఇప్పిస్తాను. ఇంకంటే ఇంకా మా డాడీ కోసం రసంలో పెట్టడానికి అయితే నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. చాలా షర్ట్స్ అయితే అలాగా ఓపెన్ చేయడం,
మళ్ళీ ఇచ్చేయడం, నాకు సరిపోవు, నాకు వద్దు, ఈ కలర్ ఉంది, ఆ కలర్ ఉంది, అలా ఉంది, ఇలా ఉందని చెప్పి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే సడన్గా వెళ్ళాం కాబట్టి అప్పటికి చాలా ఫాస్ట్గా షాపింగ్ అయితే చేసాము. అప్పటికి మాకు 3 అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ లేదు, ఆఫ్టర్నూన్ కూడా లంచ్ లేదు. ఎందుకంటే ఇంకా మా వైఫ్ ఇంట్లో ఉంది కదా, 9th month కాబట్టి ఇంకా మేము విజయవాడ నుంచి నూజివీడికి ట్రావెలింగ్ చేయాలి ఒక 40 kilometers. సో దాని తర్వాత నెక్స్ట్ డే కదా ఇంకా జాకెట్స్ అని చెప్పి ఇంకా టైలర్ అవి మొత్తం ఇవ్వాలి కాబట్టి ఇంకా మేము తొందరగా అయితే వచ్చేసాము ఇంటికి. ఇంకా మేము విజయవాడ నుంచి నూజివీడు రావాలి కదండి. సో మాకు ఒక 40 kilometers జర్నీ ఉండిద్ది కాబట్టి ఇంకా మేము ఏం తినకుండానే ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాము, స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. ఎందుకంటే ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి మాకు అక్కడి నుంచి ఇంకా వచ్చేసాం. ఫైనల్లీ మేమైతే బట్టలు మొత్తం తీసేసుకొని ఇంకా ప్యాకింగ్ చేయించేసుకొని ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ లగేజ్ ఈ లగేజ్ అన్ని లగేజెస్ పెట్టుకొని వచ్చేసరికి ఇంకా ఎండలో అయితే మధ్యలో సోడాస్ అవి మొత్తం తాగి సుగంధి తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి ఇంటి దగ్గరికి. ఎందుకంటే ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయండి, మెహందీ వేయించుకోవాలని చెప్పి ఇంకా మెహందీస్ కోసం ఆటల కోసం వీళ్ళ కోసం తిరగడమే. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంటికి రీచ్ అయిపోయాము. చూడండి ఈ మొత్తం నేను కొన్నాను అక్కడ విజయవాడలో మొత్తం. మా సీమంతం షాపింగ్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో టు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తాము సీమంతం వీడియో, అది మాత్రం ఫుల్ వాచ్ చేయండి. బాయ్ బాయ్.